నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మండల పట్టణ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ 93% పూర్తి. రేషన్ డీలర్ల సమావేశంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ వెల్లడి. శ్రీ విద్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా అన్నాభిషేకం. గ్రంథాలయాలకు వెళ్లి మహనీయుల చరిత్రలు చదవడం ద్వారా మంచి ఆలోచనతో మేధస్సు పెరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. రేషన్ పంపిణీ డీలర్లు తమ విధి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయని, రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే గతంలో మాదిరిగా కాకుండా వెంటనే పరిశీలన చేసే విధంగా కిట్స్ అందుబాటులోకి వచ్చాయని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ రేషన్ డీలర్లను ఉద్దేశించి అన్నారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తెనాలి పట్టణ మండల రేషన్ డీలర్లతో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రేషన్ షాపుల వద్ద నిబంధన విధిగా పాటించాలని, వినియోగదారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశం అనంతరం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. రేషన్ డీలర్లతో నెలవారీ సమావేశం తమ విధి నిర్వహణలో భాగమన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 93% పూర్తయిందని, మిగిలిన 7% ఏ కారణాల వల్ల ఆగిందో తెలుసుకుని తగు సూచన చేశామన్నారు. తెనాలి పట్టణం మండల పరిధిలో మొత్తం 110 మంది డీలర్లు ఉన్నారని తెలిపారు. రేషన్ వినియోగదారులు విధిగా బియ్యం వినియోగించుకోవాలని, ప్రభుత్వం కేజీ 46 రూపాయలకు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందని, రేషన్ బియ్యం అమ్ముకున్న విధానం సరైంది కాదన్నారు. గతంలో మాదిరిగా కాకుండా అక్రమంగా బియ్యం పట్టుబడితే అవి రేషన్ బియ్యమా కాదా అని పరీక్ష చేయడానికి కిట్స్ ఇచ్చారని, ఆ కిట్స్ ద్వారా పట్టుబడ్డ బియ్యాన్ని వెంటనే పరీక్ష చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కార్యాలయ సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు. పేదవాళ్ళకి రైస్ అందించే కార్యక్రమం మనది ఇంపార్టెంట్ కాబట్టి అందుకని వారందరికీ రైస్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరగాలని సూచించాం. ఎట్టి పరిస్థితుల్లో మన తెనాలి ప్రాంతంలో, తెనాలి మండలంలో పేదవాళ్ళకి రైస్ అన్ని చక్కగా అందేలాగా కృషి చేస్తాం. అట్లాగే మరి ముఖ్యంగా మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికీ మనకి 93% రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది తెనాలి మండలంలో. మిగతా 7% కూడా ఎందుకు డిస్ట్రిబ్యూట్ కాలేదు అనేది ఒకసారి మా డీలర్లందరితో కూడా మాట్లాడాం. అట్లాగే విఆర్ఓలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా 100% జరిగే విధంగా చూడాలని చెప్పాం. మరి ఆ రైస్ కార్డ్స్లో ఏదైనా డెత్ కేసులు ఉన్నా కానీ వెంటనే వాటిని మరి రాబోయే రోజుల్లో త్వరలోనే డెత్ కార్డ్స్ అంటే అవన్నీ రద్దయిపోతాయి. మరి అవన్నీ కూడా సరిగ్గా చూసుకోవాలని, మరి తెనాలి మండలంలో రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరగాలని పీడిఎస్ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే అండి, ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం, మనకి ఒక కిట్ ఇచ్చారు గవర్నమెంట్. అట్లాగే మన గౌరవనీయులైన మంత్రి నాదెండ్ల మనోహర్ సారు ఆ కిట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎక్కడైనా కనుక రైస్ పట్టుబడితే వెంటనే మనం ఇమీడియట్గా, ఇదివరకు ఏంటంటే టెక్నికల్గా మేము గుంటూరు టెక్నికల్ టీంకి పంపించే వాళ్ళం, శాంపిల్ తీసి వారు వన్ డే తర్వాత డిసైడ్ చేసేవాళ్ళు ఇది పీడిఎస్ బియ్యమేనా కాదా అని. ఇప్పుడు అట్లా లేదు, స్పాట్లో మరి మనం దాన్ని చెక్ చేసి అది పీడిఎస్ బియ్యమో కాదో తేల్చే పరిస్థితి ఉంది. మరి అలాంటి కిట్టు నా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కనుక మరి ఎవరైనా అనాథరైజ్డ్గా ట్రాన్స్పోర్టేషన్ చేసిన, పేదల బియ్యం పక్కదారి పట్టిన, ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని మా వాళ్ళందరూ కమ్యూనికేట్ చేశాం. పత్రికాముఖంగా కూడా నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రైస్ గవర్నమెంట్ సుమారుగా 46 రూపాయలు వెచ్చించి 1 కేజీ బియ్యం కొని మీకు ఫ్రీగా ఇస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో ఆ బియ్యాన్ని వినియోగించుకోవాలి. దయచేసి అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందు అమ్మకుండా ఉంటే కొనుక్కునేవాడు ముందుకు రాడు. దయచేసి సహకరించాలి. ప్రభుత్వం అందిస్తున్న ఈ పేద ప్రజల బియ్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఆర్యవేశ్ల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వేంచేసుకున్న శ్రీ విద్యావాసిని సహిత శ్రీ నగరేశ్వర స్వామివారి సన్నిధానంలో మాస శివరాత్రి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్ లో వేంచేసుకున్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నగరేశ్వర స్వామికి మాస శివరాత్రి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని అన్నాభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామకోటేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజా విధులు నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని పాలక మండలి చైర్మన్ మునగాల శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో గత సత్రం కమిటీ సభ్యులు సహకరించారు. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని కుంభాభిషేక ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ప్రధాన అర్చకులు రామకోటేశ్వర శర్మ మాట్లాడారు. మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా నగరేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలతో పాటుగా అన్నాభిషేకం చేశామని, స్వామికి అభిషేకం చేసిన అన్నం అనంతరం అన్నప్రసాదంగా భక్తులకు వితరణ చేసినట్టు తెలిపారు. విశేష అన్న అభిషేక పూజల్లో ఆర్యవేశ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. తెనాలి ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి పట్ల విచ్చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శివుడికి అన్నాభిషేకం జరిగింది.
అది వితరణ సందర్భంగా అందరికీ అన్న వితరణ ఏర్పాటు చేయడమైంది. కావున భక్తులందరూ వచ్చేసి విశేషంగా వచ్చి దేవస్థానంలో దర్శనం చేసుకొని భోజనం చేసి ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ వాసుదేవ కన్యాకుమారి దేవస్థానం తరఫున శుభాకాంక్షలు. విశేషమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నాభిషేక మహోత్సవాన్ని జరిపించాము. మరి యొక్క అన్నాభిషేకం చేసినటువంటి యొక్క అన్నప్రసాదాన్ని భక్తులందరికీ కూడా విషయమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉన్నారు. మరి ఈ యొక్క మహాశివరాత్రి రోజున అన్నాభిషేకం చేసుకున్నట్లయితే ఆయుష్య కామ్యాలు మరి ఎటువంటి మృత్యు భయము లేకుండా చక్కగా ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది. కావున ఈ రోజున విశేషమైనటువంటి ఈ యొక్క అన్నాభిషేక ప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వీకరించి స్వామివారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. నేటితరం విద్యార్థులు మొబైల్ వినియోగం తగ్గించి గ్రంథాలయం పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా గ్రంథాలయ ఉద్యమకారులు సేవలు స్మరిస్తూ నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజున మంగళవారం కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మార్కులు, ర్యాంకులు అంటూ అటు ఇటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్న నేటి విద్యా విధానంలో విద్యార్థులు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని చదివితే అది ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుందన్నారు. చిన్న చిన్న కథలతో పాటుగా నీతి పుస్తకాలు, కామిక్స్ పుస్తకాలు చదవాలన్నారు. ప్రతిరోజు గ్రంథాలయాన్ని సందర్శించి మహనీయుల జీవిత చరిత్రలు చదవడం వల్ల ఆలోచన ధోరణి పెరుగుతుందని, ఎక్కువ పుస్తకాలు చదివే అలవాటు ప్రతి విద్యార్థి కలిగి ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించి పుస్తక పఠనం వైపు పిల్లలు ఆకర్షించేలా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా సాధికారత దిశగా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయటకు త్వరలో ఇదే ప్రాంగణంలో వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పట్టణంలోని ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు, గ్రంథాలయ అభివృద్ధి సంఘ కార్యదర్శి, స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు, అందే బాలచంద్రమౌళి, గ్రంథాలయ అధికారి కడియాల సుజాత గ్రంథాలయాల ఆవశ్యకతను వారదైన శైలిలో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆర్ట్ టీచర్స్ అలపర్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, మస్తాన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో చల్లగాలి శ్రీదేవి, తన్నీరు శివశంకర్, మెప్మా సీఎంఏ విజయలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే ఒక సాహిత్యాన్ని కూడా ఒక పిక్చర్ రూపంలో చూపిస్తే తప్ప అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు మనందరం ఉన్నాం. సో పఠనాసక్తి తగ్గుతుంది, దానికి పెంచుకునేటువంటి అవకాశం ఉండాలని కోరుకుంటూ దానికి గ్రంథాలయాలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని తెలియజేస్తూ ఈ గ్రంథాలయ వారోత్సవాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. రాబోయే తరం పిల్లలే కాబట్టి గ్రంథాలయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా వాళ్ళకి కూడా తెలియచెప్పాలి. అట్లాగే గ్రంథాలయాల కోసం కృషి చేసినటువంటి అయ్యంక వెంకటరమణ గారు మన ఆంధ్రాలోని జీవితాంతం వాటి యొక్క స్థాపన కోసం, పోషణ కోసం కృషి చేశారు. అట్లాగే మన దేశంలో చూసుకుంటే ఎస్ఆర్ రంగనాథన్, ఈయన ఈజ్ ఏ లెక్చరర్ ప్రొఫెసర్ ఇన్ మద్రాస్ యూనివర్సిటీ. సో ఆయన ఒక కోడ్ రాశాడు అన్నమాట డైరెక్ట్గా. అప్పటికి కూడా అదే కోడింగ్ అనేటువంటి లైబ్రరీలో మెయింటైన్ అవుతుంది. అంటే ఒక బుక్ని ఈజీగా ఎట్లా తీయచ్చు, ఆ కోడ్ పెట్ట ఏ ఆర్లో ఉంది అనేది కూడా ఆ కోడింగ్ ఇచ్చారు. ఇన్ని పెద్ద పుస్తక భాండాగారాల్లో ఎట్లా వీటిని మనం ఐడెంటిఫై చేయాలని చెప్పి కూడా ఆయన రంగనాథన్ గారు కోడింగ్ కూడా ఇచ్చి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యొక్క గ్రంథాలయ ఉద్యమాలను కూడా పరిశీలించి ఇండియాలో ఇట్లా ఉండాలని చెప్పి ప్రయత్నించారు. అట్లాగే గాడిచర్ల హరిసరావు గారు, పాతూరి నాగభూషణ్ రావు గారు, వీళ్ళందరూ కూడా చెప్పుకోదగ్గటువంటి గ్రంథాలయ ఉద్యమకర్తలు. కాబట్టి గ్రంథాలయానికి ఎంతో ముఖ్య ప్రాధాన్యత ఉంది. యువకులు సబ్ కలెక్టర్ స్థాయికి వచ్చారు, మన కమిషనర్ గారు చిన్నవాళ్ళు, యువతులు వస్తున్నారు. అంటే యంగ్స్టర్స్ అయ్యారు కనుక మీరు మంచి పొజిషన్కి వస్తే దేశానికి, రాష్ట్రానికి, మీకు, సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. దానికి చేయాల్సిందల్లా విద్య. మీరేం చేయాలి? మీ పని చదువుకోవడమే, మీ పనల్లా చదువుకోవడమే. ఇవాళ 70 మార్కులు వచ్చినాయి, 72, 78 అలా పెంచుకుంటూ పోండి. దానికి హద్దు లేదు. ఎంత చదువుకుంటే అంత స్థాయికి వెళ్తారు. పూర్వకాలం లేదు. చదువుకున్న వాళ్ళు మంచి పీఠాలు వస్తున్నాయి, గొప్ప స్థాయికి వెళ్తున్నారు. మున్సిపల్ స్కూల్ చదువుతున్నాము, మా పిల్లలు ప్రైవేట్ బోర్డులో చదువుతున్నారు, వాళ్ళు ఎక్కువ బాగా చదువుతారు, వాళ్ళకి ఎక్కువ పోస్ట్ అనుకోకండి. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళని మీ దగ్గర చదువుకున్నారు. చాలా అరువుగా కాన్వెంట్ పిల్లలు బయటకు వస్తున్నారు. అర్థమైందా మీకు? బాగా చదువుకోండి. తెలియకపోతే మీ మంచి అలపతి వెంకటేశ్వరరావు, మీరు చక్కటి మాస్టర్లు ఉన్నారు. మనకి అదృష్టం అది. ఇవాళ కూడా ఇంత మంచి మాస్టర్లు ఉన్నారు, కన్స్ట్రక్షన్ నేర్పేవాళ్ళు చాలా మంది చూస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. హరిని ఇద్దరిని అర్తిమీర అర్చించే మాసం కార్తీక మాసమని, ఓ విధంగా భక్తి ముక్తిదాయకమైన మాసం కార్తీక మాసమేనని సిద్ధాంతి ఎంఆర్కే శర్మ కార్తీక మాస ప్రాధాన్యత వివరించారు.
మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధానంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయాలకు చేరుకుని మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించే అభిషేక పూజలు తిలకించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. సిద్ధాంతి ఎంఆర్కే శర్మ కార్తీక మాసం చివరి దశకు వచ్చేసిందని, శివకేశవులకు భేదం లేకుండా ఆర్తిమీర పూజలు నిర్వహించుకునే కార్తీక మాసం భక్తి మాసమేనని అన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్న తీరిక కార్తీక దీపం వెలిగించుకుని దీపాల వెలుగులో స్వామిని దర్శించుకోవడం కార్తీక మాస విశిష్టతని అన్నారు. కాగా మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరునికి ప్రీతికి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనేదాన్ని ఈ భక్తి మాసాన్ని భక్తి మాసము ఇది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఎక్కడ చూసినా, ఏ దేవాలయం చూసినా ఈ పూల సజ్జలతో స్త్రీలు పురుషులు అందరూ ఈ ప్రాతకాలం నుంచి ఎంతో భక్తిభావంతో దైవస్మరణ చేయటం ఆనందదాయకము, ముదావహము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరులో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి కొనుగోలు చేసే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు దళాలను ఆశ్రయించక తాము పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పార్టీ నాయకులే దళారులుగా అవతారాలెత్తి రైతులను నిలువుగా దోచుకున్నారని విమర్శించారు. రైతులకు అటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలియజేశారు. జిల్లా మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వడ్రాను హరిబాబు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటలు ప్రైవేటు మార్కెట్లో అమ్ముకొని మోసపోతున్నారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లా మార్కెటింగ్ సొసైటీ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని, రైతులు తాము పండించిన పంటలను రైతు సేవా కేంద్రాల ద్వారానే అమ్ముకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతాన్ని పరీక్షించుకునేందుకు ఎక్కడా వ్యత్యాసాలు లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులు తమ పంటను నేరుగా రైతు సేవా కేంద్రాల ద్వారానే అమ్ముకొని ప్రయోజనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వట్టిపాటి పూర్ణకుమారి, డీసీఎంఎస్ మార్కెటింగ్ మేనేజర్ హరగోపాల్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మైనే మురళీకృష్ణ, తమ్మా శివారెడ్డి, అమ్మిశెట్టి కిషోర్, కోగంటి హరిప్రసాద్ తదితర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయితే ఉన్న పరిస్థితులు, ధాన్యం పండినటువంటి పరిస్థితులు గుర్తుంచుకొని 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నామని చెప్పి ఇలా జేసీ గారు ఇప్పుడే మనకు చెప్పడం జరిగింది. మన దగ్గర ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం వరి పండిస్తాం. 96,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. మనం ఈ మన నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఎకరాల్లో వరి సాగుబడి చేసేటటువంటి రైతాంగం మన ప్రాంతంలో ఉంది. ఈ కష్టాలు, నష్టాలు, బాధలు మనకే తెలుసు. ఖచ్చితంగా మీ కష్టాల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కలిసి ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎవరు కూడా సొంత వ్యాపారాలు చేయడానికి మాత్రం ఈ విధానాన్ని, రైతులకి అన్యాయం చేసే విధానాన్ని అవలంబించవద్దు. ఏ రైతు కూడా నష్టపోకుండా చూడాలనేది ప్రభుత్వం చేయం. దాన్ని సహకరించండి. రైతుల్లో కూడా ఇలా పెద్దలు చెప్పారు, మా తాతయ్య గారు వీళ్ళు కౌలు రైతులు ఎక్కువ. కౌలు రైతు నష్టపోకూడదు. వరి మీద 2 పంటలు చక్కగా సమృద్ధిగా పండితేనే కౌలు రైతుకి ఏదైనా 1 రూపాయి మిగిలిద్ది. ఒక పంటలో నష్టం ఇచ్చినా కూడా అతనికి లాభం కాదు కదా. పరిస్థితి చాలా అధ్వానంగా తయారు పరిస్థితులు ఉంటాయి. దానికి రైతాంగం కూడా సహకరించాలి. కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు రైతుకు కూడా మనం సహకరించే విధానంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కౌలు రైతుకు కూడా మీరందరూ రైతాంగం కూడా సహకరించాలి. రైస్ మిల్లర్లు కూడా ఆ దిశగా ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా ప్రతి ధాన్యం మరి కొనుగోలు చేయడానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టుగా ఎఫ్డిఓ జనరేట్ అయ్యేంత వరకు మీరు అక్కడే ఉండి ఇవన్నీ కూడా నీట్గా అయ్యేంత వరకు చేపించుకొని మొత్తం కూడా వెళ్ళిన వాళ్ళు ప్యాడీ పర్చేస్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం టైం పెట్టినా కూడా చివరి వరకు ఉండి మీ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం పేపర్ చూస్తే భయం వేస్తూ ఉంది. మొత్తం కూడా రెడీగా ఉంది పంట.
మళ్ళీ 18, 19 తారీఖులో తుఫాన్ అన్నారు, ఇది పక్క వెళ్ళిపోయినట్టుంది. మళ్ళీ 22, 23 తారీఖులో ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఈ మాయిశ్చరింగ్ సమస్యలు ఇవి వస్తాయి. కానీ లేని పక్షంలో ఇప్పుడు కోతకు వచ్చిన పంట అంతా కూడా కోసి ఆరబెట్టి మీరు మిల్లర్ దగ్గరికి తీసుకెళ్ళండి. మిల్లర్ కూడా దళారీ వ్యాపారం చేయకుండా సక్రమంగా మీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ఈ కొనుగోలు కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు కానీ, రైతు సేవా కేంద్రాల్లో సహకరిస్తున్నటువంటి DCMS సిబ్బంది కానీ అందరూ కూడా మీకు అండగా ఉంటారు. మీకు ఏ లోటుపాట్లు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు. అందరికీ మీరు ఏ సమస్య వచ్చినా కూడా తెలియజేసినట్టయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ధాన్యాన్ని ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రైతులు ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధాన్యాన్ని పండిస్తూ అనేక మందికి మనందరికీ అన్నదాతై ఈ రోజున కష్టాలు పాలవుతున్న రైతులు వారు ఎలా ఉన్నా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ వారిని ఇబ్బంది పెట్టొద్దని మిల్లర్స్ కానీ అదేవిధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కొనుక్కొని మద్దతు ధరను పొందాలని కోరుకుంటూ గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి మీ అందరికీ ఒక చాలా పెద్ద స్టెప్, అందరి కోసం చాలా పెద్ద స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత, ప్యాడీ మిల్లర్స్ దగ్గర రిసీవ్ అయిపోయిన తర్వాత 24 to 48 అవర్స్లో మీకు డైరెక్ట్గా మీకు పేమెంట్ పెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ స్టెప్. ఇది ఎప్పటి వరకు మనం చూడలేదు. మీరు మీ ధాన్యాన్ని చక్కగా ఆరబెట్టుకొని RSK సెంటర్లో తీసుకొని రండి. టోటల్ 117 RSKస్ని PPC సెంటర్స్ లాగే కేటగరైజ్ చేయడం జరిగింది. మిల్స్లో కూడా సేమ్ ఏజెన్సీని మాయిశ్చర్ మీటర్స్ని క్యాలిబ్రేషన్ చేయమని చెప్పాము. అందుకే ఇక్కడ RSKలో అండ్ మిల్స్లో మాయిశ్చర్ మీటర్స్ సేమ్ క్యాలిబ్రేషన్ చేసిన తర్వాత మీకు తేడా ఉండదు. అందుకే మనం మీకు అదే కోరుతున్నాము. మీరు వెంటే కంగారు పడి బయట మార్కెట్లో అమ్ముకోకుండా కొంచెం ఆరు పెట్టుకొని ఇక్కడ PPCలో వస్తే మీకు చాలా చాలా బెనిఫిట్గా ఉంటాయి. మాకు కూడా ఫైన్ రైస్ ఇక్కడ బాపట్లలో 85% ఫైన్ రైస్ ఉంది. మన నియోజకవర్గంలో ముందు నుంచి రైతు పక్షపాతి, ప్రజలందరూ మనిషి అయినటువంటి నక్క ఆనందబాబు గారు ఆదేశాల మేరకు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ RSKల ద్వారా, అంతకుముందు RBKలు నడిచినవి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాల ద్వారా సివిల్ సప్లైస్ వారు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. దానికి గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ తరఫున మేము దానికి ప్రొక్యూర్మెంట్ ఏజెంట్గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇక్కడ మెయిన్గా ఎవరైనా కూడా రైతుకి సేవ చేయాలి. ఇదంతా కూడా ప్రభుత్వం వారు కల్పించిన, అలాగే అధికారులు ఇవాళ మీ దగ్గరికి వచ్చిన మెయిన్ సారాంశము రైతుకి సేవ చేయాలి, నష్టం కలగకూడదు. మీరు కూడా ఇళ్ళ దగ్గర పట్టాల మీద పోసుకొని ఆరబెట్టుకొని తీసుకురండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది 24 లేకపోతే 25 లేకపోతే 22 ఉంటే అది మాకు ఎక్కువ వేశారు తక్కువ వేశారు అనే భావన మీకు కూడా కలగకూడదు. చేతి రాతను అందంగా రాయటం అలవర్చుకున్నవారు నుదిటి రాతను సైతం సక్రమంగా మార్చుకోగలుగుతారని జాతీయ స్థాయి చేతిరాత పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ KV గోపాలకృష్ణ అన్నారు. తెనాలి మారీస్పేటలోని నల్లమోతు చెంచురామయ్య మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల బాలల దినోత్సవం పురస్కరించుకొని మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ చేతివ్రాత పోటీలకు మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పోటీలకు 300 మంది తమ ప్రతిభ పరీక్షించుకున్నారు. వారిలో విజేతలైన వారికి వచ్చిన బహుమతులను స్కూల్ ప్రధానోపాధ్యాయులు కరీముల్లా అధ్యక్షతన అతిథుల చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ KV గోపాలకృష్ణ, విద్యాశాఖ మండల అధికారులు మేక లక్ష్మీనారాయణ, జయంతి బాబులు ఆత్మీయతలుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యతో పాటు చిత్రలేఖనం, కళా సాహితీ రంగాల్లోనూ రాణించాలని అతిథులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాగా చేతివ్రాత పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఇద్దరికి ప్రత్యేక బహుమతులు, 19 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు HM పఠాన్ కరీముల్లా తెలిపారు.
కార్యక్రమంలో స్కూల్ చిత్రలేఖన ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాకున్న ఫీలింగ్ ఏంటంటే నేను పిల్లలందరినీ చాలా స్కూల్స్ నేను విజిట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నాకు పిల్లలతో ఉన్న అనుభవం రీత్యా ఆల్మోస్ట్ ఎక్కడ అవకాశం వచ్చినా స్కూల్స్లో ఎక్కడ విజిట్ చేయాల్సిన నెక్స్ట్ వచ్చినా నేను తప్పకుండా నా పనులన్నీ కాసేపు పక్కన పెట్టి వాళ్ళకి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాను. సరే, వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి అవకాశం ఉన్నంత మేర. ఎప్పుడు మంత్లీ వన్స్ అయినా సపోజ్ ఒక ఆఫీస్కి వెళ్తే రేపు ఫ్యూచర్లో ఈ పిల్లలు ఏదైనా సర్టిఫికేట్ కోసం పోవాలి, బాగా చదువుకుని ఉంటారు, 10th వరకు ఇంటర్ డిగ్రీ చదువుకుంటారు. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇంకోటి అప్లై చేయాలంటే బయట చెట్టు కింద 10 రూపాయలు ఇచ్చి రాయించుకున్నాడు కానీ వీడు రాసే పొజిషన్లో ఉంటాడు. సో అసలు ఒక ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఒకసారి సబ్జెక్ట్ని తీసుకెళ్ళి చూపించడం, లేకపోతే ఒకసారి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చూపించడం, ఏం చేస్తాం అసలు సొసైటీలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళకు చిన్న అవగాహన. మనకి ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దస్తులు చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చిత్రలేఖనం కూడా బాపు మీరు బొమ్మలు చూసినట్లయితే చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిత్రలేఖ చిత్రీకరణకు ముందు వాళ్ళు చిత్రాలని చిత్రీకరిస్తారు. చిత్రాలను చిత్రీకరించి దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అందుకే మనం బొమ్మ అని చెప్పేసి చదువుతూ ఉంటాం. కాబట్టి మీరు చక్కని చిత్రలేఖనము సైన్స్లో కూడా చక్కని మరి దస్తూరితో పాటు చిత్రలేఖనం కూడా, చిత్రాల గీయటం కూడా, అంటే బొమ్మలు వేయడం ద్వారా ఒక బొమ్మ వేస్తే దానిలో చాలా డిస్క్రిప్షన్ అనేది దానిలో ఇమిడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా మరి చిత్రలేఖనం కావచ్చు, అదేవిధంగా దస్తూరి కావచ్చు ప్రాక్టీస్ చేయండి. ఎలా ఉంటుంది అందరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకునే దాంట్లో మొట్టమొదటి ప్రశ్నలోనే మీరందరూ మంచి విజయాన్ని సాధించారు. జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ఆ గుర్తింపు ఎగ్జామ్ రావడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఎగ్జామ్ రాత్రి గుజరాత్ నుండి ఈ పోటీ కండక్ట్ చేసిన వాళ్ళు సంపూర్ణంగా మాట్లాడి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పారు. అంతమంది పార్టిసిపేట్ చేసి వాళ్ళు కొంతమంది బెస్ట్ పెర్ఫార్మెన్స్, నా లైఫ్లో ఇండియన్ సర్వీస్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కానివ్వండి, గోల్డ్ మెడల్స్ రావడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నా ఒక్కడితో అని చెప్పని కాకుండా ఎగ్జామ్ గారు స్కూల్లో ఇంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పని ఆయన అంధేరియా గారు డైరెక్టర్ అనమాట, రెయిన్బో డైరెక్టర్ అనమాట, రెయిన్బో డైరెక్టర్, ఆయన పర్సనల్గా ఫోన్ చేసి అవన్నీ కూడా ఎగ్జామ్ గారు కూడా ఇవ్వాలని చెప్పినప్పుడు మరి ఆనందం చేస్తా చెప్పండి. మన అలాగే లక్ష్మణ్ గారు నుండి, జయబాబు గారు నుండి వాళ్ళు ఎవరైనా అయ్యో తప్పనిసరిగా పిల్లలు కూడా అంతగానే చేయగలరు. రేపు ఈ రోజు వెబ్ మీటింగ్లో ఉంది కచ్చేపట్లో అంత బిజీలో ఉన్నారు అనమాట. అలాగే ఎంఆర్ గారు అయితే చెప్పగానే అసలు ఆ ఎంఆర్ఓ ప్రాంగణం వెళ్ళి చూసి అక్కడ తెలుస్తుంది అనమాట. ఎంత అద్భుతంగా అంటే జనాలు మనకి ఎవరు టచ్ అనమాట. అట్లానే శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునందు కార్తీక మాస విశిష్టతను చాటుతూ మంగళవారం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తెనాలి నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంలో మాస శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని కార్తీక మాస విశిష్టతను చాటుతూ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కేశవునికి ప్రీతిగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమ విశిష్టతను, ఆలయ ప్రాధాన్యతను పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. కోటి దీపోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఈ దేవాలయంలో నిర్వహించాము. ఈరోజు కార్తీక మాస శివరాత్రి పర్వదినాన్ని సంతరించుకొని ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులచే ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం పరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఈ 1906 సంవత్సరంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. ఈ 119 ఏళ్ల నుంచి స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్నారు. ఈ కార్తీక మాసంలో ఈ మాసమంతా ప్రతిరోజు ఉదయము సాయంత్రం స్వామివారికి నక్షత్ర ఆర్తలు
స్వామివారికి హారతలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం భక్తులచే జరిపించబడును. ఇటువంటి మహత్ కార్యక్రమంలో ఈ 50 మంది భక్తులు బార్కొని స్వామివారికి కోటి దీపోత్సవాన్ని సమర్పించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులైనారు. కార్తీక మాసం, అందులోనూ మాస శివరాత్రి కావడంతో తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని శివాలయాలన్నిటిలోనూ మంగళవారం అనేక విశేష పూజా కార్యక్రమాలను ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం తెనాలి రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక పూజలు నిర్వహించగా స్వామి అర్ధనారీశ్వర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదే క్రమంలో సాయంత్రం మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దుర్గా పార్వతీ అమ్మవారికి ప్రీతిగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సువాసినీలు విశేషంగా పాల్గొని తమ భక్తి ప్రపత్తును చాటుకున్నారు. ఆలయ హరిప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించగా ప్రధాన అర్చక స్వామి వడ్లమూడి రాఘవేంద్ర శివప్రసాద్ పూజా విధులు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా కుంకుమ పూజలు జరిగినవి. ఈ కార్యక్రమం అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారు. మా అర్చక స్వామి అయిన శివరాఘవేంద్ర వరప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శరణఘోష ప్రియుడైన హరిహర స్తుతికి నిర్వహించిన మండల పడిపూజ కార్యక్రమం ఆద్యాంతం మాలదారులైన స్వాములు ఉత్సాహాన్ని నింపింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ పడిపూజ మహోత్సవంలో తనయుడితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్డు శివాజీ చౌక్ సెంటర్ లో సోమవారం రాత్రి నిర్వహించిన పడిపూజ మహోత్సవంలో దీక్షాధారులైన అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడిపేని రమేష్ స్వామి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పడిపూజ మహోత్సవాన్ని ప్రధాన అయ్యప్ప దేవాలయం వ్యవస్థాపకులు దుర్బా హరిబాబు గురుస్వామి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కందిమూల గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, ఇరువురి మధ్యను కొలువైన ప్రధాన అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, భారత నేడు అన్నాబత్తిని సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు తదితర అతిథులు స్వామివారికి ఆర్తి మేర అభిషేక పూజలు నిర్వహించారు. ఓవైపు విశేష పూజా విధులు, అయ్యప్ప స్వాముల భజనలు, ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరిసింది. విశేషంగా వచ్చిన స్వాములకు, భక్తులకు పడిపూజ అనంతరం భిక్ష ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అందరూ కూడా మా వాళ్ళు వైద్యులు వస్తారు. మీరు ఎంత గట్టిగా చెప్పారు ఇప్పుడు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గత 9 రోజులుగా మార్చిలో ఉన్న అనాథ మృతదేహానికి జీఆర్పీ పోలీసుల కోరిక మేరకు తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించి మరోమారు తమ సహృదయతను చాటుకున్నారు. ఈ నెల 9వ తేదీన రైలు కింద పడి బలవన్మరణం పొందిన 30 సంవత్సరాల వ్యక్తి భౌతిక కాయాన్ని రైల్వే జీఆర్పీ పోలీసులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చిలో భద్రపరిచి కేసు విచారణ చేయగా ఎవరూ రాని కారణంగా అనాథ శవంగా నిర్ధారించి శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీనికి తెలియచేయగా పోలీసు వారు కోరిన తీరుగా మార్చిలోని అనాథ మృతదేహానికి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తీసుకొచ్చి సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా కుర్రాశ్రీను మీడియాకు వివరాలు వెల్లడించారు. గత 7 సంవత్సరాలుగా తమ గురువుగారి ఆదేశాల మేరకు అన్నదాన సేవలు, అనాథ శవ ఖనన దహన సేవలు బాధ్యతగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పోతురాజు, శ్రీను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క అనాథ మృతదేహం గత 9వ తారీఖున మరి రైలు కింద పడి తల కాలు వేరుగా అయ్యి మరి రైలు కింద పడి చనిపోయారు. అతను ఎవరో కూడా తెలియకపోవడం వల్ల మరి రైల్వే పోలీసు వారు మరి జిల్లా వైద్యశాల తెనాలిలోని మార్చి నందు మరి ఈ రోజు వరకు కూడా అట్టిపెట్టారు. వారి గురించి ఎవరన్నా వస్తారో అని చెప్పి చూశారు. మరి ఎవరు రానందు వలన ఆ యొక్క బాడీని అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితి
అనగా మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా ₹1 ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ఒక సేవా సమితి ముఖ్యంగా అనాథ మృతదేహాలకి మరి 7 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవలు చేస్తూనే ఉంది. మరి టీంలో ఉన్న వాళ్ళు కూడా ₹1 ఆశించేవాళ్ళు కాదు. మరి అదేవిధంగా మరి బులిపాలెం రోడ్డులోని మహాప్రస్థానం తీసుకొచ్చి ఖననం చేయడం జరుగుతుంది. అస్థికలు తీసుకెళ్ళిపోయి మరి గంగా నదిలో కాశీ నందు గంగలో కలిపి మరి పిండ ప్రదానం కూడా పేరు తెలిసినా తెలియకపోయినా మాత్రం వారికి పిండ ప్రదానం కూడా చేసేటట్టుగా మరి యొక్క సేవలన్నీ కూడా అందిస్తున్నారని చెప్పేసి తెలియపరుచుకున్నాను. మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ వారికి మా కుర్రసీన అధ్యక్షులు వారికి తెలియజేయగా మేము ఈరోజు ఈ బాడీని బురిపాల రోడ్లోని మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా మేము ₹1 కూడా ఈ కార్యక్రమే కాదండి, ఇలాంటివి ఏ కార్యక్రమాలను కూడా మేము ₹1 కూడా ఆశించము. స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తామని ఈరోజు కూడా ఈ డెడ్ బాడీని సాంప్రదాయబద్ధంగా ఖననం చేశామని తెలియజేస్తున్నాను. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనేక మంది తెలుగు ముస్లింలు మృతి చెందడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం దుగ్గ్యాల మోర్తాజా నగర్లో బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ముస్లిం పెద్దలతో కలిసి అల్లాను ప్రత్యేక దువా ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు తెలుగు రాష్ట్రాల వాసులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మరణించిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని అల్లాను ప్రత్యేక దువా ప్రార్థనలు చేశాము. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం. అందులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లిం సోదరులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మండల పట్టణ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ 93% పూర్తి. రేషన్ డీలర్ల సమావేశంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ వెల్లడి. శ్రీ విద్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా అన్నాభిషేకం. గ్రంథాలయాలకు వెళ్లి మహనీయుల చరిత్రలు చదవడం ద్వారా మంచి ఆలోచనతో మేధస్సు పెరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.